మాట్లాడుతున్నా. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందిద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. 6 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లాని తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో జరిగిన భారీ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో మీ అందరి సమక్షంలో ఈ రోజు చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దినాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకోవాలంటే చెట్లు పెంచాలి. చెట్లు విరివిగా పెంచినప్పుడే మనకి వర్షాలు సకాలంలో పడడంలో గాని, అలాగే చల్లని గాలి ఇవ్వడం, ఆక్సిజన్ ఇవ్వడంలో గాని, అలాగే నీడనివ్వడం ఇవన్నీ మనకు తెలిసిందే. చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఇప్పుడు కొట్టేయడం, ఈ లేఅవుట్లు ఫార్మేషన్ చేయడం, అలాగే ఎక్కడికక్కడ అడవులు కొట్టేయడం ఇవన్నీ జరిగినందువల్ల ఈ రోజు పర్యావరణం దెబ్బతినే పరిస్థితి. మళ్ళీ దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు కూడా పచ్చదనం, పరిశుభ్రత అని, మళ్ళీ ఇప్పుడు వన మహోత్సవం అని కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున చెట్లు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మీరందరూ కూడా ఈ రోజుతోనే కాకుండా మళ్ళీ ఈ మొక్కలన్నీ పెంచి పెద్దవయ్యే వరకు, అలాగే ప్రతి ఇంట్లో కూడా